హాయ్ గైస్, ఇవాళైతే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు. బ్యాక్ టు హోమ్ అయితే ఇవాళైతే ఇంటికి వెళ్తున్నా. సెమ్కి ఇంటికి వెళ్ళాం కానీ హాలిడేస్కి బట్ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఫెస్టివల్కి అయితే వెళ్ళాలి, బట్ లగేజ్ అంతా సర్దుకున్నాం. ఇంత మెట్లు అయితే దిగాక మొత్తం ఫ్లోర్లోనే అయిపోద్ది. చివరి కింద మీద పడుతూ అయితే పైనుంచి అయితే కిందకి దిగేసాం. ఇది మా హాస్టల్ బయట పీజీ ఇలా ఉంటుంది. అయితే మాత్రం మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా గ్రీనరీ. మనం హాస్టల్ నుంచి ఇంకా కొంచెం ముందుకు కానీ వస్తే మాత్రం మనకి నార్మల్ తార్ రోడ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం అదే ఉన్నాం. బట్ ఈరోజు టెంపరేచర్ కూడా బాగా ఎక్కువ ఉంది. కొంచెం దూరం రాగానే స్వెట్ అయితే హెవీగా పట్టేసింది. మన రోడ్డు మీదకి రాగానే మనకి క్రాస్ అయ్యేటప్పటికి మన లక్కీలీ ఆటో అయితే దొరికింది. లేదంటే మనము బస్ స్టాండ్ వరకు ఇంకా అంతా ఇదే పని ఉండేది. ఈ ఆటో జర్నీలో అయితే మాత్రం చివరికి మనం తిరుపతిలోకి ఎంట్రీ అయిపోయి ఈ బ్రిడ్జ్ చూడంగానే ఈ యొక్క హైవే అయితే మొత్తం బ్రిడ్జ్ అయితే సూపర్ కట్టారు. అయితే మాత్రం నాకు ఇప్పటికి కూడా ఒక మంచి వైబ్ అయితే దీన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ తిరుమల కొండ గుర్తొస్తుంది ఈ యొక్క బ్రిడ్జ్ కానీ చూస్తూ ఉన్నప్పుడు. మొత్తం ఇప్పుడు ఈ బ్రిడ్జెస్ అన్ని క్రాస్ చేసుకుంటాం. లెంత్ పోయే కొందే దాని సైజ్ పెరుగుతుంటుంది. చూడడానికి అయితే సూపర్ గా ఉంటుంది. అయితే వ్యూ మీరు ఎక్కువగా తిరుపతిలో ఉంటే మాత్రం బాగా తెలిసి ఉంటుంది దాని యొక్క వైబ్ ఎలా ఉంటుందో. చివరికి మనం బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. ఇదైతే మన ఓపెన్ బస్ స్టాండ్ అయితే మొత్తం 3 ఏరియాస్ అయితే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన బస్ స్టాండ్ కి అయితే ఇప్పుడు ఎతకాలి బస్సు ఎక్కడుందని. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ నుంచి మనం మెయిన్ బస్ స్టాండ్కి అయితే మా బస్సు దొరికేది ఆయనకి డైరెక్ట్ తిరుపతి టు ఉదయగిరికి సపరేట్ బస్సు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నదైతే మొత్తం తిరుమలకి వెళ్ళే బస్సెస్ అయితే ఫైనల్ అయితే మన బస్సు అయితే మనకి చిక్కింది. ప్రస్తుతానికి అయితే మనం నెల్లూరుకి చూస్తున్నాం. జనరల్గా కరెక్ట్గా ఈ టైంకి అయితే ఉదయగిరి టు తిరుపతికి అయితే ఒక స్పెషల్ బస్సు అనేది ఉండేది. డైరెక్ట్ లాంగ్ జర్నీ ఒక సింగిల్ అటెంప్ట్ బస్సు అయితే సరిపోద్ది. బట్ ఇప్పుడు మనకి లక్కీలీ అది లేదు కాబట్టి ఇంక మనం అయితే నెల్లూరు టు చిత్తూరు అయితే బస్సు ఎక్కుతున్నాం. ఇప్పుడు నెల్లూరుకి అయితే మనం బయలుదేరుతున్నాం. డిఫరెంట్ ఏరియాస్ అయితే మొత్తం కవర్ చేసుకుంటూ ఫైనల్ అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. బస్ స్టాండ్ అయితే లీవ్ చేస్తున్నాం. తిరుపతి అయితే ప్రస్తుతానికి మళ్ళీ వచ్చేస్తాం అనుకోండి. మొత్తం షాప్స్ అని అవన్నీ చూసుకుంటూ ఒక 10 days పాటు గ్యాప్ ఉంటుంది కదా, ఇంకా తిరుపతిలో లేము అన్నట్టు. తర్వాత మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా ఇంకా బస్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి అలా చూసుకుంటూ కొన్ని ఏరియాస్ అయితే నాకు గుర్తుగా లేవు. నేను వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళక మళ్ళీ అందుకని ఒకసారి అన్ని అలా చూస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎప్పుడైనా కానీ బయటికి రావాల్సి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇందాక ఎంతలా స్వెట్ ఉంది. ఇప్పుడైతే మాత్రం కొంచెం రిలాక్సేషన్, చల్లగా గాలి వెళ్తుంది. బస్ జర్నీలో విండో సీట్ దొరికితే ఆ కిక్కే వేరబ్బా. మీకు బస్ జర్నీలో ఎక్కువ టైం స్పెండ్ దేనికి చేస్తారు? మొబైల్లో విత్ మూవీసా, లేదంటే సాంగ్సా, లేదంటే ఒక ఎన్విరాన్మెంట్ చూస్తున్నా? నేనైతే మాక్సిమం ఆఫ్ సాంగ్స్ ఇంటి ఎన్విరాన్మెంట్ అయితే ఎంజాయ్ చేస్తా. నేను ఇప్పుడు ఈ క్లిప్ చూపించడానికి కారణం ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే ఒక ఫ్యాక్టరీని ఇంత క్లోజప్లో చూసా. తిరుపతిలో నేను ఫస్ట్ టైం ఇది చూసింది. ఈ ఫ్యాక్టరీ ఒక ఆయిల్ ఫ్యాక్టరీ అనుకుంటా. ఒకసారి ఇంకొంచెం క్లోజప్ వెళ్ళి చూద్దాం, నాకు గుర్తులేదు. ఒకసారి ఈ వీడియోలో చూస్తేనే నాకు తెలుస్తుంది ఇది ఒక ఆయిల్ ఫ్యాక్టరీ. ఈ వీడియోని ఎవరైనా తిరుపతిలో నుంచి చూస్తుంటే ఈ యొక్క ఫ్యాక్టరీ పేరు ఏదైనా తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. నాకు కూడా తెలియదు, తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినటువంటి ఇంత క్లోజప్లో ఫ్యాక్టరీ కదా. ఇంకా చివరికి అయితే మనం తిరుపతిని అయితే లీవ్ చేస్తూ ఇంకా కాళహస్తిలోకి ఎంటర్ అవుతుంది. కాళహస్తి రాగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? శివుడు. ఇది ఒక శివుడు అయితే విగ్రహాలు అయితే కొండ మీద ఉంటాయి. అదొక మంచి వైబ్. అయితే మీరు ఎప్పుడైనా ఈ కొండగానే ఎక్కువ ఉంటే ఒకసారి చెప్పండి. అలాగే నెక్స్ట్ కాళహస్తిలో అయితే కాళహస్తి పాలకోవ అయితే మాత్రం నేను ఇంతవరకు తినలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నారు. ఇంకా కాళహస్తిని కూడా లీవ్ చేసుకుంటున్నాం. ఒకసారి కాళహస్తికి వెళ్ళి మొత్తం నీకు చూపిస్తా. ఇప్పుడైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే ఎంటర్ అవుతున్నాం. గూడూరు ఏముంది అనుకోకండి, ఇది నా ఒక ప్రీవియస్ కాలేజ్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడే నా ఒక లాస్ట్ 3 years పాటు నేను మొత్తం ఈ గూడూరులోనే స్పెండ్ చేసింది. మొత్తం నా ఒక 3 years జర్నీ అంతా ఈ యొక్క గూడూరుతో చాలా మెమోరీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు తిరుపతిలో ఉన్నంత మెమోరీస్ అంటే నేను చెప్పలేను. బట్ రెండు కంపేర్ చేసి అయితే చెప్పాలి. ఇంకా మోర్ దెన్ 3 years ఉంది కదా. ఇంకొంచెం ముందరగా వెళ్తే మాత్రం ఆ కాలేజ్ అయితే వస్తుంది, ఆదిశంకర కాలేజ్. దాన్ని ఒక సపరేట్ క్లిప్పే మీకు చూపించాలి చేసి. నేను కొన్ని సర్టిఫికేట్స్ కోసం వెళ్ళాలి. ఆ రోజు మీకు వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ మొత్తం ఒకసారి రివ్యూ అయితే చేస్తా. ఎందుకంటే చాలా వండర్ఫుల్ మూమెంట్స్ అయితే నాకైతే ఆ కాలేజ్లో ఉన్నాయి. చాలా మంది ఫ్రెండ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ కొంతమందితో స్పెషల్ అటాచ్మెంట్ అనేది అంతలా ఉంది. ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు కదా, అదే మా కాలేజ్ అయితే మాత్రం. మనం ఇంకొంచెం క్లోజప్కి వెళ్తే మాత్రం కాలేజ్ ఇంకా బాగా కానొస్తుంది. కాలేజ్లో అయితే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఈ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నేను ఎన్విరాన్మెంట్ చూసే పడిపోయా. అంత బాగుంటుంది అయితే ఎన్విరాన్మెంట్. లోపల ఎంట్రీకి అయితే మొత్తం చెట్లతో ఎంట్రీ అయితే చెప్పేది ఎందుకు ఒకసారి నేను చూపిస్తా కదా. ఇప్పుడు మనం అయితే ఇంకా గూడూరు దాటేసి ఇంకా ఫైనల్ అయితే మన డెస్టినేషన్ స్పాట్స్లో హాఫ్ జర్నీలో మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆ హాఫ్ జర్నీ ఎక్కడికైతే నెల్లూరు. దగ్గర జర్నీ అయితే 112 kilometers అయితే ఉంది. ఇప్పుడైతే మీకు ఒక గుడిని అయితే చూపిస్తే, గుడి మీకు బాగా తెలిసి ఉంటుంది నెల్లూరు వాళ్ళు అయి ఉంటే మాత్రం. రాజరాజేశ్వరి గుడి అయితే మాత్రం బాగా ఫేమస్ నెల్లూరులో అయితే మాత్రం. నాకు తెలిసి చాలా మందికి నెల్లూరులో నుంచి అయితే ఈ వీడియో కానీ చూస్తుంటే మాత్రం మాక్సిమం ఫ్యాన్స్ అయితే గుడుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్ కూడా నేను ఇప్పుడు తీసిన క్లిప్ కాదు. ఈ క్లిప్ నేను చాలా రోజుల కింద తీసున్నా. బట్ ఈ క్లిప్ అనేది ఇంక్లూడ్ చేసి మీకు ఒకసారి చూపించాలనుకున్నా. ఎందుకంటే ఈ గుడి అంత ఫేమస్ నెల్లూరులో, చాలా బాగుంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఫెస్టివల్ సీజన్ ఉంటే మాత్రం నెల్లూరులో ఎప్పుడైనా కానీ విజిట్ చేయాలనుకుంటే మాత్రం కొత్త అయితే మాత్రం రాజరాజేశ్వరి గుడి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మనమైతే ఇప్పుడే ఎంజీబీ అయితే క్రాస్ చేసుకున్నాం. అలాగే క్రోమా దాదాపు మాక్సిమం మనకు నెల్లూరులో కావాల్సినటువంటి అన్ని అయితే దొరుకుతాయి. ఫైనల్ అయితే మనం బస్ స్టాప్ అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఉన్నది ఆర్టీసీ బస్ స్టాండ్. నెక్స్ట్ మనం అయితే ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే షిఫ్ట్ అవ్వాలి. ఈ షిఫ్ట్ అయ్యే టైంలో మా ఫ్రెండ్ ఒకటి వస్తా అంటే ఒకసారి మీట్ అవుదాం అనుకున్నాం. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. లాస్ట్ చెప్పే కదా ఇందాక ప్రీవియస్ గానే ఆశంకర్ కాలేజ్ అని, ఆ కాలేజ్లో ఉన్నటువంటి మా ఫ్రెండే. ఒకసారి మీట్ అవుదాం అనుకున్నాం. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది మాత్రం మీట్ అవ్వక. ఎంతైనా ఫ్రెండ్స్ బాండింగ్ అనేది వేరు కదా. వన్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకరైతే ఫైనల్ అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామైతే ఇద్దరం కలిసి. ఒకసారి మీకు చూపిస్తా. ఇంకైతే ఇద్దరం కలిసామని ఇద్దరం అయితే దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్కి ఇంకెళ్ళి అలాగే హోటల్లో ఉండి తర్వాత కాసేపు అలా మాట్లాడు ఇంకైతే లంచ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా లంచ్ అయితే ఏముంది యాజ్ యూజువల్గానే ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకొని ఇంకా అదే తిన్నాం. ఈ రోజుకి అది చాలే అని. ఇంకైతే
ఇప్పుడైతే ఇంకా మనం ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే ఇంకా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫైనల్ అయితే ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే వచ్చాం. మా ఫ్రెండ్కి నేనైతే ఇంకా బై బై చెప్పైతే ఇంకా బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయ్యా. ఇప్పుడైతే మనం ఆత్మకూరు బస్ స్టాండ్లో ఉన్నాం. ఇదే మన ఒక లాస్ట్ బస్ స్టాప్ అనుకోకండి. ఇంకా మోర్ దెన్ ఇంకో స్టాప్ అయితే ఉంది. ఇంకా అక్కడ దిగిన తర్వాతే మనం మళ్ళీ ఇంకొక జర్నీ అయితే స్టార్ట్ అవుద్ది. ఆత్మకూరు బస్ స్టాండ్లో ఉండి అయితే ఎప్పుడు మనం బస్సు ఎంట్రీ చేద్దామని ఎప్పుడైతే బస్సు ఎక్కుదామా, లక్కీలీ విండో సీట్ దొరికితే అదొక లక్ అనుకని వెయిట్ చేస్తూ ఉన్నా. ప్రస్తుతానికి అయితే రష్ అయితే ఈ మాత్రం ఉంది. ఇంకా ఎవరు వెళ్ళినట్లేరు. ఇంకా ఫెస్టివల్ సీజన్ కదా, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా రాను అయితే రష్ అయ్యకుంది. ఫైనల్ అయితే మనకు బస్సు దొరికింది. లక్కీలీ విండో సీట్ అగైన్ ఎంతైనా లక్కీ పర్సన్ అనుకుంటా. ఏం కదలేండి, అలా అయిపోయింది. ఇంకా మనమైతే జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇంకా మనం ఎండ్ స్టేజ్ ఇప్పుడు మీరు చూస్తుంది కదా, అదే మా ఒక ఉదయగిరి రీజియన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా 12 కిలోమీటర్స్ రేడియస్ అయితే ఉంది మా ఊరికి వెళ్ళాలంటే, ఎందుకంటే ఒక చిన్న విలేజ్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఉదయగిరి మెయిన్ మౌంటైన్. ఇది ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఏరియా. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా చెప్పారంట. బట్ ఏం జరుగుతుందో ఫ్యూచర్లో తెలియదు. కానీ ఈ మౌంటైన్స్ అయితే చూడడానికి భలే ఉంటుంది. బట్ ఇక్కడ స్ట్రైట్గా ఉండదు, కానీ దాని సైడ్ పక్కన ఉండే మౌంటైన్ అయితే మీకు కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం క్లోజప్లో చూస్తే యాస్టీస్ నాకైతే తిరుమల మౌంటైన్ అయితే గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. కానీ ఆ ఒక ఫ్రంట్ వ్యూ అనేది నాకు అలా అనిపిస్తుంది. ఒకసారి ఇంకా చూస్తే ఇదంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతే. ఇంకా ఎప్పుడు కానీ జింకలు కానీ అది కానీ చిరుతలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అంటారు. బట్ నేను ఒకసారి చూసి, అది కూడా న్యూస్లో ఒకసారి కవర్ చేసినప్పుడు, ఇంకా ఎంత చూసినా కానీ అంతా గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అంతా పచ్చగా చెట్లు అయితే మాత్రం ఉంటాయి. చూడండి ఒకసారి లిటిల్ బిట్ మీరు కానీ ఊహించుకుంటే మాత్రం ఆ తిరుమల కొండ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. పూర్తిగా అన్న కానీ కొంచెం లిటిల్ బిట్ అయితే మ్యాచ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ అందరికి అనిపించాలని లేదు. ఇంకైతే ఇంకా మన జర్నీలో చెప్పా కదా, ఇంతవరకు ఈ మౌంటైన్ నేనే ఎక్కలేదు ఇంత దగ్గర అయినా కానీ. ఏమో తెలియదు, మనకి లక్కీలీ ఎప్పుడైనా కుదిరితే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఎక్కాక మనకి తిరుమల కొండ ఎక్కినట్టే ఉంటుంది. అంత హెవీగా ఉంటుంది. కొంచెం దూరమే మనకి మెట్లు ఉంటాయి. తర్వాత అంతా ఫారెస్ట్ ఏరియా, కొండలు, రాళ్ళు. ఇంకా వీటి మీద నుంచి అంటూ మనం పైకి వెళ్ళి పైన ఒక మసీద్ కూడా ఉంటుంది. ఆ మసీద్ చేరుకున్నాకైతే టాప్ వ్యూ సూపర్ గా ఉంటుంది. అయితే మాత్రం వర్షం పడేటప్పుడు అయితే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. నేను చూసే ప్రతి ఒక్క వ్యూ మాత్రం ప్రతి ఒక్కటి కింద నుంచి తప్ప పై నుంచి ఎప్పుడు చూడలేదు. మీకు చెప్పే కదా ఆల్రెడీ నేను పైకి ఇంతవరకు ఎక్కలేదని. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎక్కువగా చెప్తుంటారు ఎక్కిన వాళ్ళు కొండనైతే ఎక్కాక మంచి స్ట్రగుల్ కూడా ఫీల్ అవుతారంట. ఇంకా పైకి ఎక్కేటప్పుడు కోనా వాటర్ గానీ ఉంటాయి, అలాగే నేచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే కొండ ఒకసారి అయితే ఎన్టీవీ వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఒక టెస్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే కోనా వాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని. బట్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఫైనల్ అయితే మన ఫైనల్ స్టాప్ అయితే మాత్రం ఉదయగిరి. బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఈ టైంలో మాత్రం. ఆల్రెడీ మేము సెమ్ రాసినప్పుడు కూడా హెవీ వర్షాలు. ఇంకా ఫైనల్లీ మనం అయితే ఆటో స్టాండ్ కి అయితే నిలబడాం. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ మనకైతే విలేజ్. ఫైనల్లీ లక్కీలీ ఆటోలో కూడా మనకు రెడీగా ఉంది. జనరల్ అయితే ఆటో దొరికాక అయితే మాత్రం చాలా కష్టమే, ఎందుకంటే ఆటో కదిలాక ఇంకా కష్టం, చాలా డిలే అవుతుంది. బట్ ఈ రోజు మనకు లక్కీలీ ఆటో ఉంది. అలాగే ఆటో చాలా వరకు ఫిల్ అయిపోయింది. ఒకసారి మబ్బులు కూడా చూస్తారు, ఇంకా సేపట్లో వాన కూడా వచ్చి తట్టుంది. లక్కీలీ ఇంటికి వెళ్ళే లోపల దేవుడి దైవాల వాన రాకుండా సరిపోద్ది. ఎందుకంటే మళ్ళీ విలేజ్ లోపలికి ఒక 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలి. అక్కడ సిమెంట్ రోడ్ కూడా ఉండదు, సగం దూరం వరకు మొత్తం మట్టి రోడ్డే. ఇంకా అదంతా మట్టిలో నడుచుకుని వెళ్ళాలంటే చాలా దారుణంగా ఉంటుంది. మాకు తెలిసిన మా పక్క విలేజ్ అతను ఒక ఆయన ఉంటే పెద్ద ఆయన, ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ లైన్ కదా, చాలా రోజులు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది దాని గురించి తెలుసుకుంటూ ఉన్నా. పర్లేదు బాగానే వర్షాలు పడుతున్నాయి కొంచెం కొంచెం ఇంతకు ముందు పోల్చుకుంటే అని చెప్పారైతే. సర్లే అనుకో నేను ఇక్కడికి వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా. బట్ మీ కింద ఉదయగిరి మౌంటైన్ చూపిస్తాను అలా. అది ఇంకొంచెం ముందర పెట్రోల్ బంక్ వెళ్దాం. ఆ పెట్రోల్ బంక్ నుంచి కొంచెం వ్యూ బాగుంది. అది చూపినాటికి ఇంకొంచెం వీడియోని అయితే హోల్డ్ చేయాల్సి వచ్చింది. గైస్ ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఏదో కంటెంట్ అయితే ఖచ్చితంగా నచ్చుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. మనం చేసే వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తాయి. చూడండి ఇదైతే మేము పెట్రోల్ బంక్ నుంచి ఉన్నప్పుడు అయితే ఉదయగిరి మౌంటైన్ అయితే స్లో మోషన్ లో వీడియో అయితే తీసా. వీడియో అయితే చాలా అయితే బాగా వచ్చింది నాకు కూడా. ఒకసారి మీకు ఎలా ఉందో సాటిస్ఫాక్షన్ అయితే కూడా చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.